హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీహెచ్ రీటైల్ ట్రేడర్ హబ్ యూట్యూబ్ ఛానల్కి మరొకసారి వెల్కమ్ ఫ్రెండ్స్. నేను మీ ఫ్రెండ్ రాజు అండి. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియోతో ముందు రావడం జరిగింది. ఈ రోజు మార్కెట్స్ నిఫ్టీ ఫర్మ్గా ఉంది, బట్ బ్యాంక్ నిఫ్టీ షేకీగా ఉందన్నమాట అండి. సో ఈరోజు మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మార్కెట్ నిఫ్టీ అంటే సైడ్ వేస్ కింద చూడాలన్నమాట, బట్ బ్యాంక్ నిఫ్టీలో కొంచెం వీక్నెస్ ఉంది. సో దానికి రీజన్స్ కూడా మనం ఒకసారి చూద్దాం. సో నిఫ్టీ అయితే మీరు చూడొచ్చు అనమాట అండి, ఆల్మోస్ట్ ఫ్లాట్ అనమాట అండి, నథింగ్, ఓన్లీ 43 పాయింట్స్ ప్లస్లో స్లైట్గా క్లోజ్ అవ్వడం జరిగింది. బట్ ప్రైజ్ యాక్షన్ వైజ్ నథింగ్ సిగ్నిఫికెంట్ స్పెసిఫిక్ ఏమి లేదనమాట అండి. సో మీరు చూస్తే కనుక ప్రైస్ అయితే హోల్డ్ అవ్వడం అనేది మాత్రం మనం అబ్జర్వ్ చేసాం అనమాట అండి. సో మార్నింగ్ టిక్ తర్వాత మార్నింగ్ ఏదైతే మొన్న ప్రీవియస్ ఫాల్ వచ్చిందో దాని తర్వాత నుంచి ఒక బౌన్స్ అయితే ఆ లెవెల్ దగ్గర నుంచి రావడం జరిగింది. అండ్ అగైన్ స్లోగా గ్రాడ్యువల్గా తగ్గడం జరిగిందనమాట అండి. అండ్ ఆల్రెడీ ఇది మనం ముందే డిస్కస్ చేసాం అనమాట అండి. ఒక ట్రెండ్ లైన్ దగ్గర ఉంది, ఒక ట్రెండ్ లైన్ అనేది సపోర్ట్ కింద యాక్ట్ చేయాలి. అది బ్రేక్ అయితే మాత్రం 22,400 లెవెల్స్ మనం చూడాల్సి ఉంటుంది. 200 పాయింట్స్ ఇంకా కింద లెవెల్కి సపోర్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ కానీ ఈ ట్రెండ్ లైన్ ఏదైతే మనం డ్రా చేసుకున్నామో అది ఒక సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉందని చెప్పి మనం అనుకున్నాం కదా, ఇంచుమించు అదే లెవెల్ దగ్గర మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. ఇంచుమించు ఆ లెవెల్ దగ్గర నిఫ్టీ అనేది జస్ట్ సపోర్ట్ తీసుకుంటుంది, జస్ట్ అడ్జస్ట్ చేస్తుంది అనమాట అండి. ఇప్పుడు కరెంట్ ప్రైస్ కూడా మళ్ళీ అగైన్ బ్యాక్ టు సపోర్ట్ అనమాట అండి. ఒక లెవెల్ ఉండడం జరిగింది. అయితే ఇప్పుడు స్వింగ్ కనుక ఇది మీరు కన్సిడర్ చేస్తే, ఈ పీక్ మీరు కన్సిడర్ చేస్తే కనుక ఇట్ ఈస్ లైక్ లోయర్ హై అనమాట అండి. ఓకే, ఒకవేళ కనుక ట్రెండ్ కనుక ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి రివర్సల్ అయ్యి ఫాల్ కంటిన్యూ అవుతే వీ క్యాన్ కన్సిడర్ అనమాట అండి, ఇది లోయర్ హై కింద కన్సిడర్ అవుతుంది, రైట్. ఓకే, ఆ విధంగా డౌన్ ట్రెండ్ వస్తుంది అనమాట అండి. పీక్స్ ఏంటంటే ప్రీవియస్గా ఇట్ ఫార్మ్డ్ హై అనమాట అండి, హయ్యర్ హై ఫార్మేషన్ అనేది ప్రీవియస్గా మనం చూడడం జరిగింది, వేరే హయ్యర్ హైస్ ఫామ్ అవడం జరిగింది. బట్ కానీ ప్రజెంట్ ఇంట్రాడే మీరు చూసుకుంటే కనుక ఇట్ ఫార్మ్డ్ లోయర్ హై స్వింగ్ అనమాట అండి. లోయర్ హై అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. అయితే నెక్లైన్ ఇంకా బ్రేక్ అవ్వలేదు, రైట్. అండ్ ఇట్ షుడ్ యాక్ట్ యాజ్ రెసిస్టెన్స్ అనమాట అండి. 22,700 లెవెల్ ఎక్కడైతే ఈ నెక్ ఏదైతే లైన్ మీరు చూస్తున్నారో ఇక్కడ, అక్కడ కొంచెం డిస్ట్రిబ్యూషన్ వచ్చింది, అక్కడ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ ఆర్ స్లోలీ పీపుల్ ఆర్ ఎగ్జిటింగ్ అనేది 22,700 అనేది మీరు లెవెల్ చూడొచ్చు అనమాట అండి, రైట్. అయితే దట్టు యాక్చువల్గా ఈరోజు వండర్ఫుల్ న్యూస్ రావడం జరిగింది. జిఎస్టీ కలెక్షన్స్ 2.1 lakh crores అండి. మీరు చూడొచ్చు అనమాట అండి, 2,00,000 కోట్ల పైనే జిఎస్టీ కలెక్షన్స్ ఫర్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ రావడం జరిగిందనమాట అండి, రైట్. ట్రెమండస్ అవుట్కమ్ అనమాట అండి, చాలా ట్రెమండస్ వండర్ఫుల్గా ట్యాక్స్ కలెక్షన్ జిఎస్టీ రావడం జరిగింది, విచ్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ద గవర్నమెంట్. దే కెన్ డూ మోర్ స్పెండింగ్ కదా, మళ్ళీ రిఫార్మ్స్ మీద వాటి మీద ఎక్కువ ఖర్చు పెట్టడానికి గవర్నమెంట్కి మంచి ఆదాయం రావడం జరిగింది. ఓకే, రైట్. ఇది హైయెస్ట్ అనమాట అండి ఇప్పుడు దాకా ఫార్ హిస్టరీలో. అండ్ జనరల్గా పీక్ ఏప్రిల్ మంత్లో కొంచెం ఎక్కువ ఉంటుంది, జనరల్గా బిజినెస్ పీపుల్ అందరూ ఫైనాన్షియల్ సెటిల్మెంట్ ఇవన్నీ ఉంటాయి కదా, దాని ఎఫెక్ట్ కలెక్షన్స్ అవి కొంచెం ఎక్కువ ఉంటాయి అనమాట అండి. బట్ కానీ వెన్ కంపేర్డ్ విత్ ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ చాలా వండర్ఫుల్ జంప్ అనేది, హైయెస్ట్ ఎవర్ జిఎస్టీ కలెక్షన్స్ అనేవి రికార్డ్ అవ్వడం జరిగిందనమాట ఫ్రెండ్స్, రైట్. ఓకే అండి. ఆ న్యూస్ అనేది చాలా పాజిటివ్ న్యూస్ అనమాట అండి, చాలా ఆప్టిమిస్టిక్గా ఉండాలి. బట్ కానీ గ్లోబల్గా అంత ఎక్సైట్మెంట్ లేదు మార్కెట్స్, అందువల్ల మన మార్కెట్స్ కూడా రియాక్షను నార్మల్గానే ఉండడం జరిగిందనమాట అండి. అండ్ యాక్చువల్గా ఇన్స్టిట్యూషన్స్ వైజ్ చూస్తే కనుక యాక్చువల్గా నెట్ లాంగ్లో ఉన్నారన్నమాట అండి. పర్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ తీసుకుంటే సమ్వేర్ 8,000 crores సంథింగ్ ఎఫ్ఐఎస్ యాక్చువల్గా నెట్ బయ్యర్స్ కింద ఉండడం జరిగిందనమాట. అయితే ఈరోజు ఇంట్రాడేకి చూస్తే కనుక ఫర్ టుడే 964 crores సెల్ చేయడం జరిగింది ఎఫ్ఐఎస్. డిఐఎస్ మ్యూచువల్ ఫండ్స్ 1,350 కోట్లు బయ్యింగ్ చేయడం జరిగిందనమాట అండి. ఓవరాల్గా జస్ట్ 43 పాయింట్స్ ఫ్లాట్గా నిఫ్టీ క్లోజ్ అవ్వడం జరిగింది. అండ్ కమింగ్ టు అడ్వాన్స్ డిక్లైన్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక నిఫ్టీ 50లో బ్యాలెన్స్డ్గా ఉంది, నిఫ్టీ 500లో కూడా బ్యాలెన్స్డ్గా ఉందన్నమాట అండి. అండ్ కమింగ్ టు రిజల్ట్స్, ఆన్ గోయింగ్ రిజల్ట్స్ సీజన్ అయితే చాలా స్టాక్స్ మనం చూస్తే బాగానే రిజల్ట్స్ అయితే ఉన్నాయన్నమాట అండి. రెవెన్యూలో మీరు ఇక్కడ చూడొచ్చు మోర్ దాన్ లైక్ అరౌండ్ 200 crore జంప్ వచ్చింది. ప్యాట్ మీరు చూస్తే కనుక అరౌండ్ 50 crores జంప్ వచ్చింది, రైట్. అదానీ పోర్ట్స్, రైట్, అదానీ పోర్ట్స్ నెంబర్స్, ఓకే, వండర్ఫుల్ నెంబర్స్ రావడం జరిగిందనమాట అండి. ఓకే, రైట్, ఈ నెంబర్స్, ఓకే. ఫెడరల్ బ్యాంక్, రైట్. ఫెడరల్ బ్యాంక్ ఎన్పిఎస్ మీరు చూడొచ్చు. అండ్ ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ నెగిటివ్ న్యూస్ అనమాట అండి. యాక్చువల్లీ 0.63 ఇట్స్ కొంచెం రెడ్ ఫ్లాగ్ లాంటిది ఫ్రెండ్స్. కొంచెం ఎవరైతే ఉన్నారో డీప్గా స్టడీ చేయండి. ఒకవేళ ఎవరైనా ఫెడరల్ బ్యాంక్ హోల్డ్ చేస్తూ ఉంటే యాక్చువల్గా నెట్ ఎన్పిఎస్ పెరిగినాయండి, విచ్ ఈజ్ నాట్ ఏ గుడ్ సైన్. క్వార్టర్ టు క్వార్టర్ నెట్ ఎన్పిఎస్ పెరిగాయి, గ్రాస్ ఎన్పిఎస్ తగ్గినాయి, బట్ నెట్ ఎన్పిఎస్ అయితే పెరగడం అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. ఓకే,
విచ్ ఈస్ షుడ్ బి కన్సిడర్ యాజ్ ఎ స్లైట్లీ నెగెటివ్ న్యూస్ అనమాట అండి. అండ్ కోల్ ఇండియా యాక్చువల్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ అయింది అని చెప్పడం జరిగింది. అశోక్ లైలాండ్ సేల్స్ అప్ 10%. చాలా యాక్చువల్గా ఆప్టిమిస్టిక్ కామెంటరీ వస్తుందన్నమాట అండి మీరు చూస్తే కనుక. రైట్. సో టాటా మోటార్స్ రిజిస్టర్డ్ టోటల్ సేల్స్, రైట్. సో 31% అప్ అని ఇయర్ ఆఫ్టర్ ఇయర్. సో అన్ని వండర్ఫుల్ మంచి న్యూసెస్ అన్నీ కూడా రావడం జరుగుతుందన్నమాట అండి. సో అదాని విల్మార్, రైట్. సో ఈ నెంబర్స్ కొంచెం బాగానే రీజనబుల్గా ఉన్నాయి. సో ఓరియంట్ సిమెంట్ ఫ్లాట్ అనమాట అండి, ఫ్లాట్గా ఉంది, రైట్. సో హీరో మోటో ఓకే, హీరో మోటో కూడా మంచి జంప్ వచ్చిందనమాట అండి. సో ఓవరాల్గా సో అంతా కూడా చాలా బాగుంది. ఎకనామిక్ యాక్టివిటీ బాగుంది, జిఎస్టీ కలెక్షన్ బాగుంది, ఆల్ ఆర్ గుడ్, లోకల్ థింగ్స్ అన్నీ బాగానే ఉన్నాయన్నమాట అండి. సో అండ్ నిఫ్టీ కూడా బాగానే హోల్డ్ అయింది. బట్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ కొంచెం మీరు చూస్తే కనుక సో ఇంట్రాడేలో కొంచెం నెగిటివ్గా ట్రేడ్ అవ్వడం జరిగింది. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట అండి ప్యాటర్న్, సేమ్ షూటింగ్ స్టార్ ప్యాటర్న్ లాగా. అయితే ఇంత పెద్ద గ్రీన్ క్యాండిల్ తర్వాత వండర్ఫుల్ మారుబోజు క్యాండిల్ అండ్ ఎక్స్ట్రీమ్ స్ట్రాంగ్ క్యాండిల్ అనమాట అండి. బట్ కానీ ఇమీడియట్ రిజెక్షన్ రావడం అనేది విచ్ ఈజ్ బ్యాడ్ అనమాట అండి. చాలా స్ట్రెంత్ ఉంది. సో టార్గెట్ దూసుకుపోద్దేమో అన్నట్టుగా అనిపించింది. బట్ కానీ రిజెక్షన్ అనేది రావడం జరిగింది. పైన విక్ ఉంది అంటే సెల్లింగ్ ప్రెజర్ వస్తుంది. పైనకి వెళ్ళినప్పుడు వెంటనే ఇమీడియట్గా డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది అనేది సో మనకు క్లియర్గా ఇక్కడ అర్థమవుతుంది అనమాట అండి. ప్రీవియస్ ప్రైస్ యాక్షన్ అండ్ ఈ రోజు ప్రైస్ యాక్షన్ కూడా కొంచెం పైకి వెళ్ళింది, బట్ ఇమీడియట్గా మళ్ళీ సెల్లింగ్ వచ్చేయడం జరిగింది, రైట్. సో అయితే నేను ఆల్రెడీ క్లియర్గా మనం చెప్పడం జరిగింది కదా ఫ్రెండ్స్, ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ వచ్చింది, డబుల్ టాప్ ఫార్మేషన్ అవుతుంది బ్యాంక్ నిఫ్టీలో అని చెప్పి కూడా సో మనం ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో ప్రైస్ మేకింగ్ హయ్యర్ హై, బట్ వేర్ యాజ్ ఆర్ఎస్ఐ ఇస్ మేకింగ్ కైండ్ ఆఫ్ లోయర్ హై అనమాట అండి, రైట్. సో అందువల్ల ఏంటంటే స్ట్రెంత్ కొంచెం తగ్గుతుందని చెప్పి మనం ఆల్రెడీ ముందే డిస్కస్ చేసాం కదా. సో మీరు చూడొచ్చు ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ అది మనం విట్నెస్ చేయడం జరిగింది. సో మీరు చూస్తే కనుక, రైట్. సో అందువల్ల ఏంటంటే ఆ వీక్నెస్ ఈరోజు కూడా కంటిన్యూ అయిందనమాట అండి. సో ప్రైస్ మీరు చూడొచ్చు అనమాట ఈరోజు వీక్నెస్ అనేది సో కంటిన్యూ అవ్వడం అనేది జరిగింది ఫ్రెండ్స్, రైట్. సో అయితే బ్యాంక్ నిఫ్టీ వీక్గా ఉంది, నిఫ్టీ స్ట్రాంగ్గా ఉండడం జరిగిందనమాట. అండ్ కమింగ్ టు గ్లోబల్ ఇండిసెస్ విషయానికి వస్తే అంతా మిక్స్డ్గా ఉన్నాయన్నమాట. న్యాచురల్గా ఇన్ఫ్యాక్ట్ మనకి మేడే హాలిడే కదా మార్కెట్స్, ముందు రోజు యూఎస్ మార్కెట్స్ పడినాయి, బట్ నిన్న నైట్ పెరిగినాయి. సో ఓవరాల్గా నెట్ ఎఫెక్ట్ ఏం పడలేదు అనమాట అండి మన మీద. అండ్ ఈరోజు దే ఆర్ ఇండికేటింగ్ వెరీ గుడ్ స్టార్ట్ అనమాట అండి. సో పాజిటివ్ స్టార్ట్ ఇండికేట్ చేస్తున్నాయి. ఈరోజు ఎలా ట్రేడ్ అవుతాయో ఫైనల్గా క్లోజింగ్ బేసిస్ మీద ఎలా ఉంటాయో చూడాలి. అండ్ మేజర్ ఈవెంట్ యూఎస్ ఫెడ్ అవుట్కమ్ కూడా అయిపోవడం జరిగింది. ఇంట్రెస్ట్ రేట్స్ గురించి ప్రస్తుతానికి ఏమీ లేదు, స్టెప్ ఏం తీసుకోలేదన్నమాట. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ ఇంకా కంట్రోల్కి రాలేదని అందరికీ తెలిసిన విషయమే కదా. సో బట్ ఇన్ఫ్లేషన్ కనీసం పెరగట్లేదు. సో అందువల్ల సో థింగ్స్ స్టేటస్ కో అని చెప్పడం జరిగిందనమాట అండి, రైట్. లుక్ అట్ దిస్ ఫ్రెండ్స్, ఐ థింక్ డౌ జోన్స్ స్టార్టెడ్ ట్రేడింగ్ అనమాట అండి. సో 0.63%, రైట్, 235 పాయింట్లు పాజిటివ్గా ట్రేడ్ అవుతుందన్నమాట అండి. విల్ సీ ఏం జరుగుతుందో చూద్దాం, రైట్. ఎందుకంటే క్లోజింగ్ బేసిస్ మీద ఎలా ఉంటుంది అనేది ఇంపార్టెంట్ అనమాట అండి, రైట్. ఇంకా నాన్ పేరోల్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ డేటా కొన్ని రేపు న్యూస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట అండి. దే ఆర్ టు డిక్లేర్, రేపు రావాల్సి ఉంటుంది అనమాట అండి, ఓకే. అండ్ కమింగ్ టు సెక్టర్ అనాలిసిస్, ఏ సెక్టర్ ఎలా పెర్ఫామ్ చేస్తుందో చూద్దాం ఫ్రెండ్స్. మీరు సెక్టర్ వైజ్ చూస్తే కనుక పిఎస్సి, రైట్, 2% అనమాట అండి. నిఫ్టీ జూనియర్, నిఫ్టీ నెక్స్ట్ 50 ఫ్రెండ్స్ మీకు తెలుసు కదా, ఇది కూడా మనం రైట్. నిఫ్టీ నెక్స్ట్ 50 కూడా ఇండెక్స్ అనేది స్టార్ట్ అయిపోవడం జరిగింది. సో రోజు ఎక్స్పైరీ, రోజు ట్రేడింగ్, రైట్, ఓకే. సో అగ్రెసివ్ మూవ్ అనేది నిఫ్టీ నెక్స్ట్ 50లో మనం క్రేజీ మూవ్ అనేది రీసెంట్ టైంలో విట్నెస్ చేసాం అనమాట అండి. ఇట్ ఈస్ గోయింగ్ లైక్ ఎనీథింగ్ క్రేజీ అనమాట, రైట్. సో ఇప్పుడు వాల్యూమ్ లిక్విడిటీ అది కూడా పెరిగిపోతుంది కదండి. సో ఇందులో కూడా ట్రేడబుల్ కింద దాన్ని చేసినప్పుడు, దాని డెరివేటివ్స్ అవి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అది కూడా హెల్ప్ అవుతుంది అనమాట, రైట్. నిఫ్టీ ఆటో, మెటల్స్ ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి, గ్రీన్లో ఉన్నాయి. బట్ మీడియా ఓకే, నేనటి కన్సిడర్ అనమాట అండి. బ్యాంక్ నిఫ్టీ ఈజ్ ద లీస్ట్ పెర్ఫార్మింగ్ సెక్టర్ అనమాట అండి. సో బ్యాంక్ నిఫ్టీ ప్యాటర్న్ కొంచెం బేరిష్గా కనిపిస్తుంది యాక్చువల్గా, బట్ కానీ యాక్చువల్ వాల్యుయేషన్స్ పరంగా బ్యాంక్ నిఫ్టీ అట్రాక్టివ్గా ఉంది నిఫ్టీతో పోల్చుకుంటే. బట్ టెక్నికల్గా దట్ ఈస్ ద డిఫరెన్స్ అనమాట అండి. ఫండమెంటల్లీ బ్యాంక్ నిఫ్టీ షుడ్ బి స్ట్రాంగ్, బట్ టెక్నికల్లీ బ్యాంక్ నిఫ్టీ ఈజ్ వీక్, రైట్. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ అనమాట అండి. సో అందువల్ల ఏంటంటే ఫండమెంటల్ ఆస్పెక్ట్స్, టెక్నికల్ ఆస్పెక్ట్స్ రెండు మనం ఒకదాని కూడా చూసుకుంటూ ఉండాలన్నమాట అండి. సో ఫండమెంటల్ బాగుండి ఒక్కొక్కసారి టెక్నికల్ ఇలా షార్ట్ టర్మ్ న్యూసెస్ వల్ల రియాక్షన్ అబ్రప్ట్గా ఉన్నప్పుడు కొంచెం సో దాని ఇంపాక్ట్ ఇండెక్స్ మీద పడుతుంది. బట్ కానీ ఎవరైతే వాల్యూ బయింగ్, బాటమ్ ఫిషింగ్ చేయాలనుకుంటారో వాళ్ళకి మంచి ఆపర్చునిటీ అనమాట ఖచ్చితంగా, రైట్. అందరూ ఎగబడి కొన్నప్పుడు ఇన్నాటి బై అనమాట అండి. అందరూ ప్యానిక్ ఉండి ఉన్నా కూడా అమ్ముకుని ఇంకా వెళ్ళిపోతున్నప్పుడు
ఉన్నప్పుడు యూ కెన్ అక్యుములేట్ లాంగ్ టర్మ్. ఒకవేళ మీరు అంత రియల్ పేషెన్సీ మీకు ఉంటే కనుక, రైట్? సో అంత ఈజీ కాదనమాట అండి. సో 21 నుంచి 24 దాకా ఎవరైతే పీక్లో ఇన్వెస్ట్ చేశారో ఆర్ ఈవెన్ బాటంలో ఇన్వెస్ట్ చేసినా కూడా వాళ్ళకి ఒక్క రూపాయి కూడా రిటర్న్ రాలేదు. 4 సంవత్సరాలు నేను ఫండమెంటల్ ఇన్వెస్టర్స్ని నేను చాలా పేషెన్సీ ఉంది నాకు చాలా రైట్. సో అద్భుతమైన వాల్యూ బయింగ్ చేశాను నేనని చాలామంది అనుకుంటూ ఉంటారు. అందువల్ల ఏంటంటే ఫండమెంటల్ ఆస్పెక్ట్ ఒకటి, టెక్నికల్ ఆస్పెక్ట్ ఒకటి అనమాట అండి. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో కూడా 3 ఇయర్స్లో ఒక్క రూపాయి కూడా రిటర్న్ రాలేదు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ తెలుసు కదా, సో దాని మెర్జరు ఇవన్నీ విషయాలు అడ్జస్ట్మెంట్స్ అవుతున్నాయి అనమాట అండి. బట్ కానీ సో బ్రేక్అవుట్ లెవెల్ 2020 బ్రేక్అవుట్ లెవెల్కి 1300 లెవెల్స్కి వస్తే మాత్రం మంచి బయింగ్ అవుతుందన్నమాట అండి. సో ఎందుకంటే థింగ్స్ విల్ సార్ట్ అవుట్, తర్వాత రికవరీ అనేది గ్రాడ్యువల్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఒకవేళ ఎనీ ప్రైస్ కరెక్షన్ వస్తే కనుక మంచి బయింగ్ ఆపర్చునిటీ అని నా పర్సనల్ ఒపీనియన్ అనమాట అండి. బట్ కానీ యూ హ్యావ్ టు బి రియల్లీ పేషెంట్ ఎనఫ్ అండ్ చాలా పేషెన్సీ ఉండాలి, చాలా లాంగ్ టర్మ్ వెయిట్ చేయగలగాలి. సో అలా ఉంటేనే సో మీకు అందులో రిజల్ట్ వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట అండి ఫ్రెండ్స్, రైట్? ఓకే అండి. అండ్ కమింగ్ టు స్టాక్ ఐడియాస్, ఆల్రెడీ ఈ వీక్ ఆల్రెడీ కొన్ని స్టాక్స్ మనం డిస్కస్ చేసాం. ఇండియన్ బ్యాంక్ అండ్ ఐ థింక్ గోద్రేజ్ ప్రాపర్టీస్, రైట్? గోద్రేజ్ ఇండస్ట్రీస్ ఐ థింక్, యా ఓకే. సో ఇట్ వెంట్ వెరీ వెల్. యాక్చువల్గా చాలా మార్నింగ్ బాగానే ఉందన్నమాట అండి. బట్ కానీ సడన్లీ ఇట్ ఫార్మ్డ్ కైండ్ ఆఫ్ బేరిష్ ఎన్గల్ఫ్ క్యాండిల్ విచ్ ఈస్ కన్సిడర్ టు బి నెగిటివ్ అనమాట అండి. రేపు కనుక 870 కింద క్లోజ్ అయితే స్టాప్ లాస్ తోటి ఎగ్జిట్ అయిపోవడం బెటర్ అనమాట. సో ఇన్వర్ట్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ వచ్చింది, బట్ కంటిన్యూషన్ అనేది మిస్సింగ్ అనమాట అండి. హెడ్ ఆఫ్ ద రిజల్ట్స్ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది ఇక్కడ సెల్లింగ్ అనేది రావడం జరిగింది. బట్ అదర్ స్టాక్స్ లైక్ బిఎఫ్ యూటిలిటీస్, రైట్? సోమారెడ్డి గారు వన్స్ అగైన్ కరెక్ట్ అనమాట అండి. బుల్లిష్ పెనెంట్ ప్యాటర్న్. సో ఇది ట్రయాంగిల్ అంటే కొంచెం ఎలాంగేటెడ్గా ఉంటుంది. సో పెనెంట్ అంటే కొంచెం స్క్వీజ్ షార్ట్, రైట్? సో లెంత్లో ఫామ్ అవుతుంది అనమాట అండి. సో బుల్లిష్ పెనెంట్ కింద మనం తీసుకోవచ్చు, ఆర్ ఇది నార్మల్ అయితే సిమెట్రికల్ ట్రయాంగిల్లా కూడా మీరు చూడొచ్చు అనమాట అండి. బట్ ఎనీహౌ ఈరోజు బ్రేక్అవుట్ వచ్చింది, కొంచెం ఫాలోఅప్ వస్తున్నాయి అండ్ వాల్యూమ్స్ కూడా బాగున్నాయి. ఇట్ ఈస్ లుకింగ్ ఇంట్రెస్టింగ్ అనమాట అండి, రైట్? అండ్ ఈరోజు 3 స్టాక్స్ ఉన్నాయన్నమాట అండి. ఫస్ట్ స్టాక్ వచ్చి లింక్ అనమాట అండి. సో లింక్ లిమిటెడ్ మీరు చూస్తే కనుక సిమిలర్ స్ట్రక్చర్ అండి, ఇన్వర్ట్ హెడ్ అండ్ షోల్డర్, రైట్? సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, ఈ మధ్యన ఎక్కువ స్టాక్స్లో మన ఈ ప్యాటర్న్ వస్తుంది. అంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్క స్టాక్స్ మార్కెట్ బిహేవియర్ బట్టి ఓవరాల్గా ఫార్మ్ అయ్యి ప్యాటర్న్స్ అవి కూడా ఉంటాయన్నమాట అండి. సో టార్గెట్ వచ్చి 730, 740 లెవెల్స్ దాకా, అంటే 100 రూపీస్ పొటెన్షియల్ అయితే కనిపిస్తుంది అనమాట అండి. ప్రైస్ ఇంకా ఫర్దర్గా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అండి, రైట్? అది ఫస్ట్ స్టాక్. నెక్స్ట్ వచ్చి ఫ్రెండ్స్ రెండో స్టాక్ వచ్చి వెల్స్పాన్ కార్ప్ అనమాట అండి. ఐ థింక్ ప్రీవియస్గా కూడా మనం డిస్కస్ చేసాం, కైండ్ ఆఫ్ ఫ్లాగ్ ప్యాటర్న్ వస్తుంది, బ్రేక్అవుట్ అవ్విందని చెప్పి. అండ్ అగైన్ ఇట్ రీచ్డ్ ఆల్మోస్ట్ ఫ్లాగ్ ప్రకారం మీరు తీసుకుంటే కనుక ఒక రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరికి రావడం జరిగింది. 610 లెవెల్ అనేది ఒక రెసిస్టెన్స్ అనమాట అండి. ఇఫ్ ఇట్ మేనేజెస్, రైట్? 600 ఎందుకంటే రిజల్ట్స్ తర్వాత మంచి క్యాండిల్ రావడం జరిగింది. దీని ఫాలోఅప్ వచ్చి 610, 615 లెవెల్ బ్రేక్ అవి వెళ్తే కనుక ఇఫ్ ఇట్ బ్రేక్స్, రైట్? ఇఫ్ ఇట్ బ్రేక్స్ దట్ లెవెల్ అండ్ ఇఫ్ యూ గెట్ ద ఫాలోఅప్ మూవ్, సో మంచి వండర్ఫుల్ మూవ్ అనేది మనకి ఇందులో వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట ఫ్రెండ్స్, రైట్? నెక్స్ట్ వచ్చి ఫ్రెండ్స్ రేమాండ్ అండి. రేమాండ్ మీరు చూస్తే కనుక, రైట్? రేమాండ్లో ఆల్రెడీ ప్రీవియస్గా కైండ్ ఆఫ్ ఇన్వర్ట్ హెడ్ అండ్ షోల్డర్ ప్రీవియస్గా మనం డిస్కస్ చేయడం జరిగింది, రైట్? సో ఎంతమంది గుర్తుందండి, మన ఛానల్లో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. బ్రేక్అవుట్ అయినప్పుడు కూడా నేను మీకు షేర్ చేయడం జరిగింది. సో ఇన్వర్ట్ హెడ్ అండ్ షోల్డర్ ప్రకారం టార్గెట్ అయితే రీచ్ అయిపోయింది. బట్ కానీ స్టిల్ నౌ ఇట్ హ్యాస్ ఫార్మ్డ్ అనదర్ ప్యాటర్న్. ఇప్పుడు ఇన్వర్ట్ హెడ్ అండ్ షోల్డర్ అంటే ప్యాటర్న్లో ప్యాటర్న్ అంటాం అనమాట అండి. సో డబల్ ప్యాటర్న్ విత్ ఇన్ ప్యాటర్న్ అనమాట అండి. సో మీరు చూస్తే కనుక దీన్ని బ్రాడ్గా మీరు చూస్తే కైండ్ ఆఫ్ రౌండింగ్ బాటమ్ అనమాట అండి. ఒక రౌండింగ్ బాటమ్ స్ట్రక్చర్ బ్రేక్అవుట్ అవ్వింది. 2200 ప్రైజ్ పైన వెళ్ళడం జరిగింది కదా. సో దానికి ఫాలోఅప్ అనేది మీరు రావాలన్నమాట అండి. ప్రైస్ 2600, 2650 లెవెల్స్ దాకా ఎక్స్పెక్టెడ్ టార్గెట్ అయితే ఉందన్నమాట అండి. విల్ సీ ఏం జరుగుతుందో చూద్దాం. బట్ రౌండింగ్ బాటమ్, మంచి రౌండింగ్ బాటమ్ స్ట్రక్చర్ అయితే బ్రేక్అవుట్ అయింది, కంప్లీట్ అయింది. ఒకవేళ ఎవరైనా పొజిషన్ తీసుకుంటే దే కెన్ ట్రైల్ దేర్ స్టాప్ లాస్. లెట్ ద మార్కెట్ డిసైడ్, రైట్? మనం ఎప్పుడు బయటకు వచ్చేలా లెట్ ద మార్కెట్ డిసైడ్ అనేది నా వే ఆఫ్ డూయింగ్ అనమాట అండి. సో ప్రస్తుతానికైతే ఎవరైనా హోల్డ్ చేస్తుంటే యూ కెన్ హోల్డ్ అండ్ యూ కెన్ ట్రైల్ యువర్ స్టాప్ లాస్ అనమాట అండి ఫ్రెండ్స్, రైట్? ఓకే అండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. ఐ హోప్ డెఫినెట్గా మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను అనమాట అండి. నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, రైట్? ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.